నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూతో రచ్చ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించి అధికారంలోకి వచ్చాక ఆయనే సమస్య అయ్యారు. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా మారుతున్నారు ఆ ఎమ్మెల్యే. అధికార పార్టీలో ఉండి ఎప్పుడు ఏదో ఒక వివాదానికి తెరలేపుతూ పార్టీని చిక్కుల్లో పడేస్తున్నారు. వివాదమే ఆయన జోలికొస్తుందో లేక ఆయనే కావాలని కాంట్రవర్సీల్లో కాలు పెడుతున్నారో తెలియదు కానీ నిత్యం టాక్ ఆఫ్ ది ఏపీగా ఉంటున్నారు. ఆ ఎమ్మెల్యే తీరుపై అధినేత సీరియస్ గా ఉన్నారా? ఈసారి స్ట్రిక్ట్ యాక్షనే తీసుకోబోతున్నారా? ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? ఆయన మీద తీసుకునే చర్యలేంటి? కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాసరావు. లేటెస్ట్ గా ఎంపీ కేసినేని చిన్నిపై అలిగేషన్స్ తో రచ్చ. గతంలో పలు ఇష్యూస్ తో వార్తల్లో నిలిచిన కొలికెపూడి ఎంత చెప్పినా తీరు మార్చుకోకపోవడంతో వేటు తప్పదన్న టాక్. చంద్రబాబు విదేశాల నుంచి వచ్చాక కొలికెపూడి కథ తేలుస్తారా? కొలికెపూడి శ్రీనివాసరావు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతగా అమరావతి రైతుల పక్షాన గళం వినిపించి ఓ రేంజ్ లో హైలైట్ అయ్యారు. అమరావతి రైతుల ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన ఈయన గత 5 ఏళ్లుగా లైమ్ లైట్ లో ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీపై స్ట్రాంగ్ వాయిస్ వినిపించిన కొలికెపూడి ఇప్పుడు పవర్లోకి వచ్చాక సొంత పార్టీకే హెడ్ఏక్ గా మారారు. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తూ టీడీపీ అధిష్టానాన్ని చిక్కుల్లో పడేస్తున్నారట కొలికెపూడి. తిరువూరు నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలోని 2 అన్నదమ్ముల మధ్య రోడ్డు పంచాయతీలో తలదూర్చి ఇరకాటంలో పడిపోయారు కొలికెపూడి. ఎమ్మెల్యే తమ ఇంట్లోకి వచ్చి మరీ కొట్టి అవమానకరంగా తిట్టారు అంటూ వైసీపీ వార్డు సభ్యురాలు బుక్యా చంటి పురుగుమందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇష్యూ పెద్దది కావడంతో పార్టీ కొలికెపూడి వివరణ కోరి మందలించింది. ఇదొకటే కాదు, పలు సందర్భాల్లో వివాదాలకు కేరఫ్ అయ్యారు కొలికెపూడి. అనూహ్యంగా ఎమ్మెల్యే అయిన ఆయన తన దుందుడుకు తీరుతో టీడీపీ అధిష్టానానికి హెడ్ఏక్ గా మారారట. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే గత ఏడాది జులైలో కొండూరు మండలం కంభంపాడులో వైసీపీ నేత పంచాయతీ స్థలం ఆక్రమించి భవనం కట్టాడు అని దాన్ని పగలగొట్టాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. ఉన్న పళంగా బిల్డింగును కూల్చలేమని, ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా వినకుండా అక్కడే బైఠాయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో సీఎం చంద్రబాబు శ్రీనివాస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు అంటూ సొంత పార్టీ నేతను అందరి ముందు తిట్టడంతో సదరు ప్రజాప్రతినిధి సతీమణి మనస్తాపంతో ఆత్మహత్యా యత్నం చేశారు. ఆ వివాదం చల్లారక ముందే ఏకంగా మద్యం షాపులకు తాళాలు వేసి సంచలనం సృష్టించారు. ఇక లేటెస్ట్ గా ఎంపీ కేసినేని చిన్నిని గెలికి పార్టీని రచ్చకు ఈడ్చారు కొలికెపూడి. దీంతో టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గంలో జరిగే మట్టి దందాకు కొలికెపూడి అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక తన గెలుపు కోసం పనిచేసిన పార్టీ శ్రేణులను పక్కన పెట్టి వైసీపీ వాళ్లతో అంటకాగుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఎంపీ కేసినేని చిన్ని కూడా ఇదే అర్థం వచ్చేలా కొలికెపూడి తీరుపై మండిపడ్డారు. వైసీపీ వారే తిరువూరు మైనింగ్ లో కీలకంగా ఉన్నారంట, వాళ్లతో కలిసే కొలికెపూడి దందా చేస్తున్నారు అన్న టాక్ కూడా నడుస్తోంది. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన నియోజకవర్గ టీడీపీ నేతలు కొద్ది రోజుల క్రితం పెద్ద సంఖ్యలో పార్టీ హెడ్ ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. చాలా మంది నేతలు ఎంపీ కేసినేని చిన్ని వెంట నడుస్తున్నారట. ఇక కొలికెపూడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కొలికెపూడి వ్యవహారం తిరువూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగ సభల్లో ప్రస్తావించి పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా కొలికెపూడి వ్యవహరిస్తున్నారు అని క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుందట. కొలికెపూడి తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందని,
ఆయనపై అధిష్టానం యాక్షన్ తీసుకుని పరిస్థితిని చక్కబెట్టాలి అంటున్నారు నియోజకవర్గ టీడీపీ నేతలు. గతంలో ఎన్నో ఇష్యూస్ తెర మీదకు వచ్చినా ఇప్పుడు ఎంపీ కేసినేని చిన్నితో వివాదంపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉందట. వరుస వివాదాలతో రచ్చ చేస్తున్నారని కొలికెపూడిని టీడీపీ అధిష్టానం సైడ్ చేసింది అన్న టాక్ వినిపిస్తోంది. తిరువూరు టీడీపీ బాధ్యతలు కూడా కేసినేని చిన్నికి అప్పగించి కొలికెపూడి కోరలు పీకేశారని అంటున్నారు. అయినా కూడా కొలికెపూడి తగ్గకుండా తన నోటికి పని చెప్తూ ఉండడంతో టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉందట. ఈ క్రమంలోనే ఆయనను ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పార్టీ ఆఫీస్కి రావాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే సీఎం చంద్రబాబే రంగంలోకి దిగుతున్నారట. తన విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చాక తిరువూరు వారుకు ఎండ్ కార్డ్ వేస్తాను అని పార్టీ నేతలకు చెప్పారట చంద్రబాబు. అయితే అధినేతే తిరువూరు ఇష్యూ మీద ఫోకస్ పెట్టడంతో కొలికెపూడిపై ఈసారి కఠిన చర్యలే ఉంటాయని అంటున్నారు. వేటు వేసే ఆలోచనలో కూడా టీడీపీ అధిష్టానం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొలికెపూడిపై యాక్షన్ ద్వారా తీరు మారని మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఓ వార్నింగ్ ఇవ్వాలి అనేది చంద్రబాబు ఆలోచనగా చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏపీ సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఎలాంటి డెసిషన్స్ ఉంటాయో చూడాలి మరి.